మారిపోతుంది. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పొద్దున్నే క్యూ లైన్లో నుంచుని ఓ టోకెన్ తీసుకుని ఆ టోకెన్కి సంబంధించినటువంటిది అక్కడ ఉండేది రెండో కౌంటర్లో, ఆ కౌంటర్ల దగ్గరికి 2 గంటలో 3 గంటలో వెయిటింగ్ తర్వాత పిలిచి అక్కడ మళ్ళీ ఇదిగో ఈ లోపం నువ్వు చేసావయ్యా, లేకపోతే ఈ అప్లికేషన్ నువ్వు పూర్తి చేస్తారని మళ్ళీ ఓ 2 గంటలు వెయిట్ చేసి పొద్దున బ్యాంకుకి వెళ్తే సాయంత్రానికి వెళ్ళకొచ్చినటువంటి రోజులు మేము చూసింది. అలాంటి రోజుల నుంచి ఇవాళ అసలు బ్యాంకులోకి అడుగు పెట్టకుండా బ్యాంకింగ్ యాక్టివిటీ అంతా నడిచిపోతున్నటువంటి రోజులు. చివరికి అప్పుల గురించి అయితే రోజుల తరబడి తిరిగే రోజుల నుంచి ఇప్పుడు సరికొత్తదైనటువంటి సిస్టమ్. ఇప్పటిదాకా నేను ఆ మధ్య దుబాయ్ వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే గోల్డ్ ఏటీఎంలు చూసా. అంటే ఏటీఎంలో మనం డబ్బులు వేస్తే కార్డు పెట్టినా సరే ఆ కార్డు ఆధారంగా లేకపోతే క్యాష్ వేసినా సరే ధరమ్స్లో డబ్బులు వేస్తే మనకి డాలర్లో కానీ ధరమ్స్లో కానీ దాని ప్రకారం మనకి బంగారం అంత బిళ్ళలు రావడమా లేకపోతే ఏది రావడమో జరిగేది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సరికొత్తదైనటువంటి అది మళ్ళీ మన హైదరాబాద్లో కూడా మధ్యన పెట్టారన్నారు. ఇప్పుడు ఇంకొక కొత్త మోడల్ వచ్చింది. వరంగల్లో ఏదైతే సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ కొత్త ఏటీఎం తీసుకొచ్చారు. ఇది అక్కడ దాంట్లో ఏటీఎంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంగరం తీసి అందులో వేసాం, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెక్క కడుతుంది దాని వాల్యూ ఎంత, ఇవాళ మార్కెట్ వాల్యూ ఎంత, దానికి సంబంధించి ఎంత లోన్ వచ్చే పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 వస్తుంది అనుకుంటే 50,000 రూపాయలు దీని వాల్యూ అనుకుంటే దానికి 80% లోన్ ఇస్తారు. 80-70% బ్యాంక్ ఎంత చెప్తే అంత. ఆ డబ్బులు ఎంత వస్తుంది అనేది చెప్తుంది. మనం ఓకే కొడితే 10% వెంటనే క్యాష్ వస్తుంది, మిగతా అది తీసుకెళ్ళి మన అకౌంట్లో వస్తుంది. ఈ కొత్త తరహా సిస్టమ్ని తీసుకొచ్చారు. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది జరిగితే ఇక రాబోయేటటువంటి రోజులు ఇంకోటి. అప్పుడు దానివల్ల ఈ దొంగ అప్రైజల్స్ని పెట్టి బంగారం ఏది తుక్కు నగలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఒరిజినల్ బంగారు నగలు ఎత్తేసేసినటువంటిది లేదా డబ్బులు మింగేసినటువంటివి ఇక ఉండవు. డైరెక్ట్గా మిషన్లోనే ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రాలో కూడా ఇట్లాంటి ఏర్పాటు చేస్తే చాలామంది వస్తారు. ఎందుకంటే మద్యం తాగే వాళ్ళు ఎక్కువగా ఇట్లాంటి వాటి వాడుతూ ఉంటారు.